ఒక ఇండియన్ మైనారిటీ ముస్లింగా తోటి ముస్లిం సోదరుల సంక్షేమం కోసం ఏదైనా చేస్తానని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలిపారు. నెల్లూరు ప్రగతి నగర్లోని మద్రాసాలో ఉన్న సమస్య తన దృష్టికి తీసుకుని రావడంతో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్తో కలిసి ఆయన ప్రాంతాన్ని సందర్శించారు. పవిత్ర ఖురాన్ బోధించే మద్రాసాలో కనీస వసతులు లేకపోవడం తనకెంతో బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వం తరపున అందాల్సిన పథకాలు సైతం అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన వంతు బాధ్యతగా మంచి భవనంలో మద్రసాను నడిపేందుకు ఏడాది పాటు సహకరిస్తారని హామీ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చాను, చూసిన తర్వాత నాకే కొంచెం బాధ కలిగింది. కాబట్టి నా స్తోమకు తగ్గట్టుగా ఇమీడియట్లీ ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఒక మంచి రెంట్ హౌస్ తీసుకొని ఆ 1 ఇయర్కి దానికి రెంట్కి సంబంధించింది కానీ దానికి వసతులకు సంబంధించింది నేను ఒక 1 ఇయర్ నేను దీనికి నా తరపు నుంచి డొనేట్ చేస్తున్నాను. సో ఇమీడియట్లీగా మీరు కూడా స్పందించి ఏదైతే వసతులు ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వం నుంచి రావాలో ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏదో ఒక పథకం పెట్టారు కదా, అది జగనన్న నయి రోషిని అని చెప్పి పథకం పెట్టారు. సో ఇమీడియట్లీ అది అమలుపరచాలని వేడుకుంటున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. మైనార్టీస్కి ఏ పథకాలు కానీ ఇప్పటి వరకు ఏది గెలిచినప్పటి నుంచి కానీ ఈ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు మైనార్టీస్కి ఏం పథకాలు రాలేదంట. వచ్చి నేను కనుక్కున్నాను అంతా. స్పెషల్గా ఈ మదర్సా అనేది చాలా పవిత్రమైనది. దీంట్లో ఖురాన్ చదివిపిస్తారు. సో ఖురాన్ అనేది మంచి చెప్పటం. సో దాంట్లో మంచిగా ఇప్పుడు నేను కూడా ఖురాన్ చదివాను కాబట్టి ఖురాన్ నాకు ఎంతో కొంచెం వస్తుంది. ఇది ఆ టైంలో నాకున్న తెలుగులోనూ దేంట్లో నుంచి చదివాను. సో మాకు అరబ్బీలో చదవడానికి మాకు కరెక్ట్ అయిన అప్పట్లో నాకు దొరకలేదు. సో అలాగా అరబ్బీలో చదవడానికి కరెక్ట్గా ఉన్న మదర్సాలు ఇవ్వాలి. ఎందుకంటే ఖురాన్ అనేది చాలా చాలా మంచి. అది దాంట్లో ప్రతి ఒక్కటి నీతి ఉంటుంది దాంట్లో. సో ఖురాన్ చదివితే దాంట్లో ఉన్న ఇది చెడు చేయొద్దు, మంచిగా బతకండి, మంచిగా ఉండండి అనే దాంట్లోనే ఉంటుంది. సో అలాంటి మదర్సాలకి ఇలా చిన్న దీంట్లో ఉండటం అనేది చాలా బాధాకరం. ఒక మైనారిటీగా నేను ఒక షేక్ జానీ భాషగా మాట్లాడుతున్నాను. దీనికి మాత్రం ఇది అసలు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా వినడానికే అసలు బాగలేదు. ఖురాన్ అనేది చాలా పవిత్రమైనది. సో దీంట్లో చదివించేది ఖురాన్ అంటే అది అరబ్బీ, చాలా చాలా వాల్యుబుల్. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉండదు ఎప్పుడు. సో అలాంటిది ఈ మదర్సా మనకు ఇంత దాంట్లో ఉండటం, మదర్సాలకి ఇలా ఏమి రాకుండా పోవటం, పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడటం నాకు చాలా చాలా బాధాకరం. ఇన్షాల్లా ప్రభుత్వం దీన్ని ఇమీడియట్లీగా గుర్తించి ఈ మదర్సాలకి ఏదైతే ఫండ్స్ రావాలో, ఏదైతే పథకాలు ఉన్నాయో ఇమీడియట్లీగా దీన్ని ఆచరిస్తారని, దీన్ని క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఏమంటారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది నేను వచ్చి చూడగానే చాలా బాధగా ఉంది. యాజ్ ఎ ముస్లింగా మాకు చాలా ఇంపార్టెంట్ అది. ఖురాన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అది చదవడానికి ఆ మదర్సాలు బాగా నడవాలి, మదర్సాలు బాగా ఉండాలని నేను ఫైట్ చేస్తున్నాను. ఇన్షాల్లా దీని గురించి నేను ఎంత దూరం వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ దయచేసి ఇమీడియట్లీ గుర్తించి ఈ పిల్లలకి వసతులు కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం. ఒక కొరియోగ్రాఫర్గా ఏదో సెలబ్రిటీగా మాట్లాడట్లేదు. సెలబ్రిటీ, కొరియోగ్రాఫర్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. యాజ్ ఏ హ్యూమన్గా, యాజ్ ఏ ఒక మైనారిటీగా నేను మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరికీ కానీ చెప్తున్నాను, నేను ఐఎమ్ ఇండియన్. బట్ ఇలాంటి టైంలో ఒక మాట మాట్లాడాల్సి వచ్చింది, అందుకే మాట్లాడుతున్నాను. సో ముస్లిం సోదరులందరికీ హిందీలోనే చెప్తాను, అది వాళ్ళకి అర్థమవుతుంది. उम्मत मोहम्मद के लिए इंशाल्लाह मैं कान तक आने के लिए भी रेडी हूँ, होना है तो जान देने के लिए भी रेडी हूँ. शेख जानी बाशा मैं हूँ मुसलमानों के लिए ठहरने के लिए. उम्मत मोहम्मद के लिए मैं हूँ. इंशाल्लाह कान तक जाएंगे, बट अच्छे के लिए जाएंगे, बुरे के लिए नहीं, अच्छे के लिए इंशाल्लाह. అందరికీ నమస్కారం. అన్నా జగనన్న నయి రోషిని అభి తక్ ఆయా నయి అన్న. 5 సంవత్సరాలు అయింది. మదరసాలకు నిర్వహణకి అవసరమైన ఆర్థిక సహాయం చేయట్లేదు. గతంలో సర్వశిక్ష అభియాన్ కాడి నుంచి ఫండ్స్ రిలీజ్ అయ్యి మదరసాలు ఏవైతే ఉన్నాయో మతపరమైన ఆచారాలు కొనసాగించుకోవాల్సింది. భారతీయులందరికీ స్వేచ్ఛ ఉందని గతంలో ఇస్తున్న ప్రభుత్వాలని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ఆపేశారు. ప్రతి పథకానికి మీ పేరు జోడించుకొని ఇవ్వడం అలవాటే. ఆ రకంగా ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. గత ఆగస్టు
2023 సంవత్సరంలో మద్రసాలకు సంబంధించిన ఆర్థిక సహాయం అందట్లేదు. 4 సంవత్సరాలుగా మేము దీన్ని పోషించడం కష్టంగా ఉంది. జీతాలు రావడం లేదు, మిడ్ డే మీల్స్ రావడం లేదు. అట్లనే ప్రభుత్వం వీటిని క్లోజ్ చేసిందా అంటే అనుకోవడానికి లేదు. జీవీకే కిట్స్ మాత్రం వస్తున్నాయి. మాకు బకాయిలు ఇప్పించకపోయినా పర్లేదు, ఇక్కడి నుంచైనా మాకు వచ్చేటట్టు చూడండి అని చెప్పి మద్రసాకి సంబంధించిన మత పెద్దలు నన్ను జనసేన పార్టీ తరఫున సంప్రదించడం జరిగింది. ఈ ఒక్క మద్రసాల విషయమే కాదు, మైనారిటీ ముస్లింకి సంబంధించిన ఏ ఒక్క పథకాన్ని కానీ ఏ ఆర్థిక సహాయాన్ని కానీ ఈ జగన్ ప్రభుత్వం ఇచ్చింది లేదు. గత జూలైలో మేడం వాళ్ళ సహకారంతో కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఈ మద్రసాల నిర్వహణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన తాడేపల్లిగూడెంలో ఫైల్ వెళ్ళింది. అక్కడే జగనన్న నయి రోషిని పథకం ఆవిర్భావం అయింది. కానీ 8 నెలలు కలిసినా కూడా ఇప్పటికీ ₹1 ఫండ్ రిలీజ్ కాలేదు. ఇప్పటికి కూడా సంస్థల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకొని టీచర్స్కి జీతాలు అయితేమి, పిల్లలకి మధ్యాహ్నం మీల్స్ అయితేమి ఇస్తున్నారు. మేడం మాకు చెప్పారు, మా మతానికి సంబంధించిన ఆడపిల్లలను బయటికి పంపించేది ఉండదు, మద్రసాలకు సంబంధించి మా మత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము, దాన్ని కాపాడండి అని చాలాసార్లు మాతో చెప్పారు. ఈ విషయాన్ని జానీబాయికి దృష్టికి తీసుకొచ్చి ఈ భారతదేశంలో సనాతన ధర్మంగా ఆచరిస్తున్న మత ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజిటీస్గా కొనసాగించాలని మీరు ఒకసారి అక్కడికి సంప్రదించాలి, వాళ్ళ వాయిస్ మీ ద్వారా వినిపించాలి మన రాష్ట్రానికి అని చెప్పి కోరడం జరిగింది. వెంటనే గత వారంలో జానీబాయి గారు ఇక్కడికి వచ్చి ₹50,000 తక్షణ సహాయం కింద ఇచ్చి 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అందలేదో దాని తరఫున ₹50,000 ఇవ్వడమే కాకుండా దాదాపుగా 80 మంది ఉన్నాయి మద్రసా ఈ మునర్వాస్ సంస్థలో. ఈరోజు బిడ్డలు 30 మందికే కుదించబడింది. దీన్ని కొనసాగించడానికి ప్రస్తుత సాయం కింద ₹50,000 ఇచ్చారు. అదే రకంగా ఈ చిన్న ఇంట్లో ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని నిర్వహించడం కష్టం కాబట్టి ₹10,000 ప్రతి నెల నేను 1 సంవత్సరం పాటిస్తాను. ఈ లోపల గవర్నమెంట్తో మేము ఫైట్ చేసి మద్రసాలకి ఏవైతే ఆర్థిక సాయం అందాలో అందే విధంగా చేస్తానన్నారు. ఇది చిన్న సహాయం అనుకోవడానికి లేదు. వీరందరి తరపున ఆయన గలం వినిపించేటట్టు, ప్రభుత్వాన్ని స్ఫురింపజేసేటట్లు ఒక గుర్తింపు చర్య అని కూడా భావించాలి. జగనన్న ఇంకైనా నయి రోషిని పథకాన్ని అమలు చేసి వీరి ఆచారాలని నమ్మకాలని కాపాడుకోవాల్సిందిగా ఈ 4 నెలల్లో అయినా మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రాని పక్షంలో 4 నెలల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పకుండా కూడా వీటిలన్నిటి కూడా మా ప్రజాప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటిలన్నిటి కూడా సాధించే దిశగా పోరాటం చేస్తామని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా నేమ్ ఇస్ సులేనా. నేను ఉర్దూతో పాటు ఇంగ్లీష్ కూడా చదివిపిస్తున్నాను. తెలుగు, ఉర్దూ, హిందీ, మ్యాథ్స్ అన్నీ చదివిపిస్తున్నాను. అంతేపాటు ఇక్కడ రెంట్ కోసం ఇల్లు సరిపోక చిన్న ఇల్లు ఉంది కాబట్టి సార్ మాకు హెల్ప్ చేశారు. దానికోసం థ్యాంక్స్ చెప్తున్నాము. 10,000 మంత్లీ 10,000గా రెంట్ తీసుకొని పిల్లలకి అందరికీ బాగా చదివిపించి ఇంప్రూవ్ చేయాలని మా కోరిక. మాతో పాటు సార్ వాళ్ళు హెల్ప్ చేస్తే చాలా పర్ 1 ఇయర్ కోసం సార్ ఇస్తున్నారు. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ వచ్చి 10,000 రెంట్ తీసుకొని మేము కంటిన్యూ చేస్తానని. షేక్ షాకిరా పొదుల్కూర్ రోడ్ మదర్సా మదీనా మునవరా ఆధ్వర్యంలో 34వ డివిజన్ బి బ్లాక్ 1వ వీధి 34వ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాం ఏమంటే, మా మదర్సాలలో ఎప్పటి నుంచో గత 4 సంవత్సరాల నుంచి చాలా కష్టాలతో మేము నడిపించాము మా మదర్సాలని. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, వాళ్ళు ఇస్తానన్నారు, శాంక్షన్ చేస్తున్నారు అని చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏం అందలేదు. నేను కిషోర్ అన్న ద్వారా వాళ్ళకి హెల్ప్ తీసుకున్నాను. కిషోర్ అన్న ద్వారా జానీ సార్ వచ్చి మాకు ₹50,000 మదర్సాకి సహాయం చేశారు. ఏదో చిన్న సహాయమో పెద్ద సహాయమో కానీ ఇది మాకు దేవుడు పంపించిన వరంలా నేను భావిస్తున్నాను. జానీ సార్ అంటే మాకు అన్న లాంటి వాడు. అన్నయ్య మాకు, ఆ అన్నగారు మాకు హెల్ప్ చేస్తాను, ఈ మద్రసాల గురించి నేను పోరాటం చేస్తాను, ఎంత దూరంకైనా వెళ్తానని చెప్పడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. జానీ సార్ ప్రభుత్వంలో వచ్చి మనకు గనక చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.